ఎంత సింపుల్ అంటే క్విక్గా అయ్యేది ఈ ఒక్క రెసిపీ మాత్రమే. అన్నీ ఈవెన్గా ఉన్నాయి, ఒకటి చిన్నగా పెద్దగా అలా లేకుండా. చూసారా ఎంత క్వాలిటీగా ఉన్నాయో? అన్నీ ఈవెన్గా ఉన్నాయి, ఒకటి చిన్నగా పెద్దగా అలా లేకుండా. చూసారా ఎంత క్వాలిటీగా ఉన్నాయో? వాసన గుమ్మాయించేస్తుంది. ఇలా వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లే కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిల్లెట్స్ ఇలా 107 రకాల ప్రోడక్ట్స్ అందిస్తున్నారు. తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకే చోట దొరికేలా ఇప్పుడు TDH అవుట్లెట్స్ త్వరలో మీ ఊరికి రాబోతున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న తెనాలి డబుల్ హార్స్ పప్పులతో ఎన్నో రకాల వంటలు తయారు చేయొచ్చు. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ వేయించిన శనగపప్పుతో గన్ పౌడర్ రెడీ చేసి చూపిస్తాను. గన్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ పౌడర్కి ఆయిల్తో కానివ్వండి దేంతో సంబంధం లేదు, 4 ఎండుమిర్చిని డ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా చాలా క్విక్గా అవుతుంది. ఇంట్లో ఎప్పుడైనా వండే ఓపిక లేకపోతే ఈ సింపుల్గా చేసుకునే రెసిపీ. ఎండుమిర్చి డ్రై రోస్ట్ అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఎంత సింపుల్ అంటే క్విక్గా అయ్యేది ఈ ఒక్క రెసిపీ మాత్రమే, అది కూడా క్వాలిటీగా ఉండే తెనాలి డబుల్ హార్స్ వేయించిన శనగపప్పుతో. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, అవైలబుల్గా ఉంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, అన్నీ ఈవెన్గా ఉన్నాయి, ఒకటి చిన్నగా పెద్దగా అలా లేకుండా. చూసారా ఎంత క్వాలిటీగా ఉన్నాయో? ముందుగా ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో జస్ట్ ఒక పల్స్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఫైనల్గా మనం వేయించి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఈ ఎండుమిర్చి. ఆహా, వాసన గుమ్మాయించేస్తుంది. ఇలా వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వచ్చింది. అంత వేడి అన్నంలో ఒక స్పూను ఇలా వేసి అంత నెయ్యి తగిలించుకొని తింటే ఆహా నా రాజా, సూపర్గా ఉంటుంది. చూసారుగా ఎంత బాగా మిక్స్ అయిందో? వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ గన్ పౌడర్ని ఈ రైస్ మీద ఇలా వేసుకొని నెయ్యి ఇలా పోసుకొని చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత కమ్మగా ఉందంటే మీరైతే అసలు వదిలిపెట్టలేరు, అంత టేస్టీగా ఉంది. ఈ గన్ పౌడర్ ఎంత టేస్టీగా ఉందంటే చట్నీలు అంటే ఇష్టపడిన వాళ్ళు, శనగపప్పుని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇలా తయారు చేసుకొని తినండి. సూపర్గా ఉంది. క్విక్గా తయారు చేసే పౌడర్ ఇది. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న తెనాలి డబుల్ హార్స్ 107 రకాల ప్రోడక్ట్స్ వంటలు మీరు చూడాలి అనుకుంటే తెనాలి డబుల్ హార్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.